కానీ వీడు ఎందుకు ఉరుకుతాడో వీని కథ ఏంది అసలు చూద్దాం, మీరే చూడండి. అరే వీని పోరు ఉంటుంది, ఉంటుంది. నా పోరినే కామెంట్ చేద్దాం. మమ్మల్ని కొడతావు, నువ్వు మండలం తీసుకొస్తా. అన్న కొంచెం మించుకున్నాడు. రే రాజేష్, అన్న కలవడానికి ఎవడొచ్చింది చెప్పు. కలోనికి వచ్చిండ్రను వాడి ప్యాకేజ్ తీసుకోబట్టినా అన్న మమ్మల్ని ఒకటి కొట్టినా వాడిని వేసేయాలన్నా. ఎవరా కొట్టింది? అన్న వాడే అన్న. ఇది మనది జరిగిన కథ. చూద్దాం ముందేం జరుగుతుందో. అరే వాడు ఆనే ఉన్నాడు రా, వెతకండి రా. అన్న దొరికిందన్న. ఆన్లైన్ చేస్తావారా? నేనమ్మ జీవితం ఏమైందిరా? ఇచ్చిలు ఎత్తాందిరా. వేద్దామా? వేద్దాం. అవును మరి ఫోన్ చేస్తా. ఎందుకులే ఆడొస్తాం. హాయ్ హాయ్. వేద్దామా? ఏ లేదురా, మా పిల్లకి మాట ఇచ్చిన లాగా. అబ్బో అరే ఒక్క 2 minutes వస్తాను. హలో బేబీ, వస్తాను 2 minutes. బాయ్ రా. ఫ్రెండ్ కంటే పిల్లనే ఎక్కువైందారా? అవును ఎక్కువరా. అరే లైట్ రా మామ, సిచ్యువేషన్ లో మనం ఉన్నా అంతేగాని. అన్నో నెంబరా? ఐ లవ్ యూ. ఎవరబ్బా? సానియానా? సానియా ఎవరబ్బా? సానియా అట ఫోన్ చేస్తాను.
సమీర్ కనలేవాలి ఈమె నాకెందుకు మెసేజ్ చేసింది. హలో హలో, నీకేమైనా పిచ్చా? నేనేం చేసా? వాడు ఎంత ట్రూగా చెప్తాడో నీకు తెలియదా? అప్పుడు నువ్వు నచ్చినావు, ఇప్పుడు వాడు నచ్చిండు. ఇప్పటికే బాగా ఓవరైంది, వానికి చెప్తా ఈ విషయం. వాడా నా గురించి ఎన్ని చెప్పినా వినడు, ఎందుకంటే వాడు నాతో డీప్ లవ్ లో ఉన్నాడు. హలో చెప్పు బేబీ. ఎక్కడున్నావురా? ఇంటి దగ్గర. నీ ఫ్రెండ్ నవీన్ ఉండు కదా, నన్ను లవ్ చేయకపోతే మన ఇద్దరం దిగిన ఫోటో మా పేరెంట్స్ కి చూపిస్తా అని అంటున్నాడు. సరే నేను మన సంగతి చెప్తాను. సరే ఓకే బాయ్ బేబీ. చెప్పురా. అర్జెంట్ గా మన స్పాట్ గాడికి రా. హాయ్ రా. రవి సమీర్ వచ్చిందా? మీ పిల్ల అంత మంచిగా వదిలేరా. ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు తెలుసురా నాకు. తెలివంచి నువ్వు మాట్లాడక. అరే నువ్వు కూడా అట్లా మాట్లాడడం తప్పురా. అరే తప్పేంద్రా, బొంగులో తప్పు. ఇక మెసేజ్ చూడరా. ఇదే విషయం అయితే చెప్పచ్చు కదరా మరి. ఏ వద్దురా, మళ్ళీ ఫీల్ అవుతాడు. ఏమైందిరా? ప్రేమ అని చెప్పినావు. అదే ప్రేమ మన ఫ్రెండ్షిప్లో చూసినా 1% చూసినా కూడా ఇలా జరిగేది కాకుండా ఇలాంటి వాడు బతికినా ఒకటే సచ్చిన ఒకటే. నీ సావు నువ్వు సావు. మన జరగాల్సింది జరిగింది రా. రోడ్ల మీద తాకుండా తిరుగుతా ఉంది. అరే వాడిని ఒక్కడిని ఎందుకు వదిలేసి వచ్చినవరా నువ్వు? నిన్న కాక మొన్న దాకా వచ్చిన పూరి కోసం పాలన తీసుకున్నావు అనుకుంటే మీ ఎంతలా మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, తల్లి నీ మీద ఆశలు పెట్టుకున్నా ఎంతో మంది ఉన్నారు కదా. చిన్నప్పటి నుండి తిరిగిన రోజులు గుర్తు రాలేదారా నీకు? ఎట్లా సాగుబుద్ధి అయిందిరా నీకు? మామ